సార్ అదే లేదు సార్, సార్ ఎంటర్టైన్మెంటే స్టార్. నేను చెప్పేది ఏంటంటే ఇందులో ఉన్న రాష్ట్రానికి మొత్తంలో మీరే స్టార్ కాబట్టి మీ రిస్క్ తీసుకొని ఇలా మాట్లాడగలుగుతున్నారు. రేపు విజయ్ దేవరకొండ సినిమాకి ఇదే రివ్యూస్ వస్తే మీరు అట్లా మాట్లాడరు, ఎందుకంటే హీరో గురించి ఆలోచిస్తారు. అది నేను ఇందాక చెప్పింది ఏంటంటే తప్పక కొన్ని చేయాల్సి వస్తుందని అంతే. దీంట్లో మీరే నష్టపోతారు కాబట్టి మీరు సార్ ఇప్పుడు మీడియాలో వెబ్ మీడియాని స్టార్ట్ చేసింది మీరు అన్నిటికంటే సీనియర్. మీరు చెప్పండి ఎంతవరకు ఇవన్నీ ఎఫెక్ట్ చేస్తాయి కలెక్షన్ని? మరి అది అందుకే అదే ఇప్పుడు న్యూ జన్ సినిమా ఎలా ఉందంటే ప్రతిదానికి అంత కాంప్రమైజ్ అయిపోయి చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మార్కెట్ అలా లేదు, ఏది అలా లేదు. కాబట్టి అందరూ అది తెలుసుకుంటే బెటర్. సినిమాలు తీస్తాం బ్లడ్ బాత్లా ఉంది, ఏమి జోక్గా లేదు సినిమాలు తీయడం. ఏమి ఒక సినిమా తీసి దాన్ని ప్రమోట్ చేసి రిలీజ్ చేసి జనాన్ని థియేటర్ తీసుకొచ్చి లేకపోతే ఓటీటీ అమ్మి లేకపోతే శాటిలైట్ అమ్మడం అంత ఈజీగా ఏం లేదు ఇవాళ. దాంట్లో మాకు ఇవన్నీ కూడా ఎందుకంటే నా సపోర్ట్ చేయకుండా ఇప్పుడు జరిగిన పరిణామాలను బట్టి మెయిన్ స్ట్రీమ్ మీడియాకు మీకు ఎంత ప్రాధాన్యత ఇవ్వబోతుంది? సోషల్ మీడియానే ఎంకరేజ్ చేస్తారా, వెబ్సైట్నే ఎంకరేజ్ చేస్తారా? అంటే ఓవర్సీస్ మార్కెట్ దృష్టిలో పెట్టుకొని మీరు వెబ్సైట్ ఓవర్సీస్ మార్కెట్ కూడా ఓవర్సీస్ మార్కెట్ దృష్టిలో పెట్టి ఎవరు చాలా చిన్న చూసుకోవడం జరుగుతుంది. చాలా మంది ప్రొడ్యూసర్స్ వెబ్సైట్లో చెప్పండి, నిజంగానే వెబ్సైట్లలో యూట్యూబ్లలో మీరు ఇంటర్వ్యూలు ఇస్తే అమెరికాలో టికెట్లు తెచ్చుకున్నారు. అదే అలా ఏమి దేనికి తెగవండి. ఇప్పుడు ఆ లెక్కన ఇప్పుడు ఆ లెక్క నెలకి 15 సినిమాలు రిలీజ్ అయితే వారానికి 2 వేసుకోండి, నెలకి 10 సినిమాలు రిలీజ్ అయితే ఎన్ని సినిమాలకు ఓపెనింగ్ వస్తుంది? వాళ్ళు చెప్పేది మీరు చెప్పేది ఏంటంటే వాళ్ళకి ఇంటర్వ్యూలు ఇస్తే మీకు అమెరికా టికెట్లు మాక్సిమం పిఆర్ఓ డిసైడ్ చేస్తున్నారు. ఎంతంతా గుడ్డిగా నమ్ముతున్నారు ఎందుకు పిఆర్ఓలను మీరు? ఇప్పుడు సినిమా అనేది ఒక్కొక్కటి ఒక 10 మంది కలిసి చేస్తే సినిమా, ఒకళ్ళే చేసే సినిమా కాదు కదా. ఇప్పుడు మీడియా దగ్గరికి ప్రమోషన్ దగ్గరికి వచ్చేప్పటికి నాకు కొన్ని ఐడియాస్ ఉండొచ్చు, నా వెబ్ మీడియా చెప్తున్నారు అమెరికాలో ప్రయోజనం లేదు, ఎక్కడా ప్రయోజనం లేదు. మరి అట్లాంటప్పుడు అంత గుడ్డిగా ఎందుకు నమ్ముతున్నారు సార్? నేను ఇప్పటికీ అదే గుడ్డిగా చెప్తాను, ఒక ప్రోమో నచ్చాలి, ఒక పాట నచ్చాలి, ట్రైలర్ నచ్చాలి, అప్పుడే టికెట్ తెగుతుంది. ఇంకేం చేసినా టికెట్ తగ్గదు. మిగతా అన్నీ నేను చాలా ఇంటర్వ్యూలో చెప్పా, పలానా డేట్కి మా సినిమా వస్తుంది అని చెప్పడానికి చేసే సోర్స్ ఆఫ్ మీడియానే ఇంటర్వ్యూస్ కానీ యాడ్స్ కానీ అన్నీ. దానికి పిఆర్ఓలు వీళ్ళకి చేయమంటే వాళ్ళకి చేస్తున్నాం అంతే. ఏదైనా కంటెంట్ నచ్చకుండా మీరు ఎన్ని ఇంటర్వ్యూలు ఇచ్చినంత మాత్రం ఓపెనింగ్ తేలేమో, కంటెంట్ నచ్చితే మీరు ఇంటర్వ్యూ ఇవ్వకపోయినా ఓపెనింగ్ వస్తుంది. మరి నేను మళ్ళీ చెప్తున్నానండి, నాకు ఎవరి మీద పగలేదు, గొడవ పెట్టుకోవాలని నేనేం రాలేదు. మీరు మా జాబ్ మేము సినిమా తీయటం, మీ జాబ్ మీరు రివ్యూలు రాయటం, అది మీరు చేశారు. మేము దానికి ఎవరం ఏమీ కామెంట్ చేయలేదు. ఆ రోజు సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఎవరం కామెంట్ చేయలేదు. దాని తర్వాత జరిగిన పరిణామాలు ఏవీ కరెక్ట్గా జరగలేదు ఈ సినిమాకి సంబంధించి. అలాంటివి మాత్రం రిపీట్ చేయదు. రిపీట్ చేస్తే మీరు అన్నట్టు మీ దారి మీరు చూసుకుందాం, మా దారి మేము చూసుకుంటాం అంతే.